ఫ్రెండ్స్, లాస్ట్ టైం నేను పూజకి దువ్వుతూ ఉంటే చెప్పాను ఎక్కువ చిక్కు పడుతూ ఉంది, కష్టంగా ఉంది అని. సో మన వ్యూవర్స్ ఎవరో సజెస్ట్ చేశారు ఈ సీరమ్ని. ఇది వచ్చి లివాన్ సీరం. సో మన పూజ తీసుకొచ్చింది. కిందేమో పింక్గా ఉంటుందంట, పైన కొంచెం చూడండి ట్రాన్స్పరెంట్గా ఉంటుందంట. సో మనం ఎప్పుడైతే అప్లై చేయాలనుకుంటామో అప్పుడు బాగా షేక్ చేస్తే సో రెండు కూడా కలిసిపోతాయి. ఈ విధంగా చూసారా, ఇందాక వచ్చి బేబీ పింక్ లాగా వచ్చేసింది, ఇందాక డార్క్ పింక్ ట్రాన్స్పరెంట్ కలర్ వాటర్ లాగా ఉంది, ఇప్పుడు ఈ విధంగా వచ్చేస్తుందంట. ఇప్పుడు మనం స్ప్రే చేసేసి ఒకసారి ఫింగర్స్ పెట్టు లోపల ఎలా చిక్కుతుంది. ఇప్పుడంటే చూడండి చిక్కు ఎలా ఉందో, అరుస్తూ ఉంది, ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇది అప్లై చేసిన తర్వాత మనకు ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. నేనైతే నార్మల్గా ఎప్పుడు ఇవి ప్రిఫర్ చేయను, కాకపోతే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చెప్పారు బాగా వస్తుంది, బాగా పనిచేస్తుంది అని. సో స్మెల్ మాత్రం చాలా ఎక్కువ. స్మెల్ బాగుందా? చాలా ఎక్కువ. ఇలా మనం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత స్ప్రే చేసేసుకున్న తర్వాత ఫింగర్స్తో ఇలా అనాలంట. ఎందుకు దువ్వుతో వేస్తూ చేస్తారు? సో ఫింగర్తో చేయాలంట, ఇందాక వచ్చినట్టు కాకుండా ఈజీగా వచ్చేస్తంట. సో ఇది మీకు కూడా మీ అమ్మాయిలు ఏదైనా చిక్కుగా ఉంటే ఇదంటే అప్లై చేయండి. మీ అమ్మాయికి టైం లేకపోతే అమ్మాయిలకి చిక్కు తీయడానికి టైం లేకపోతే దీన్ని కొనండి అని చెప్తుంది పూజీ. సో నాకు ఎప్పుడు పూజీ నా దగ్గరకు వచ్చినా కూడా అయ్యో నేను నా వల్ల కాదు పాప అని చెప్తాను, ఎందుకంటే అంత చిక్కు తనకి తీసినంత సేపు కూడా ఉండదు అనమాట. ఇది ఎవరో కానీ సజెస్ట్ చేసినారు, కొంచెం పర్వాలేదు బాగానే ఉంది. సో ఈజీగా వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ కానీ చిక్కు హెయిర్ అయితే మాత్రం ఒత్తుగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక టార్చరు. మనం తీసే వాళ్ళకి విసుగు, పాపం వాళ్ళకి నొప్పి భరించే వాళ్ళకి కూడా విసుగు అనమాట. ఇంకా వేద్దామా? ఎంత ఇది? దీని ప్రైస్ ఎంత కూడా చెప్పు మన వాళ్ళకి. సో నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, నాకైతే అస్సలు ఐడియా లేదు వీటి గురించి. 50 ml 150 రూపీస్. 50 ml 150 రూపీస్ అంట. సో కాస్ట్లీనే కదా, కానీ ఏం చేద్దాం తప్పదు. కానీ దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుద్దేమో అనిపిస్తుంది మనకు. ఏమన్నా హెయిర్ ఫాల్ అవుతుందా ఏమో అయితే నాకైతే తెలీదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము పూజకి సెకండ్ టైం అనుకుంటా, పూజ ఒకరోజు తనే పెట్టుకుంది. ఎలా ఉంది పూజ? ఇది అప్లై చేసిన తర్వాత నీకు మామూలుగా ముందులాగే ఉందా, లేకపోతే ఏమన్నా హెయిర్ ఫాల్ అలా ఏమన్నా ఉందా? హెయిర్ ఫాల్ బాగుందా? ఓకే, బాగానే ఉందంట. చూద్దాం, ఒక్కసారికి తెలియదు కదా, ఏదైనా కెమికల్సే కదా ఎట్లయినా కూడా. ఓకే ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా మనం దువ్వెనతో ట్రై చేద్దాం. సో కొంచెం పిల్లలకి సురుకు కూడా లేకుండా ఉంటుందంట ఇది స్ప్రే చేసి మనం చిక్కు తీసినట్లయితే ముందులాగా కష్టపడవలేదంటున్నారు. చూసారా, ఈజీగానే వచ్చేస్తుంది. కొంచెం అంటే మనం ఎక్కడైతే స్ప్రే చేయలేదు లోపల అక్కడ కొంచెం అలా ఉందన్నమాట. ఇక్కడ కొంచెం చేస్తాను. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫ్యూచర్లో, కానీ ఎవరో కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారు ఇది వాడమని చెప్పి. సో నాకు కొంచెం సీరం అంటే ఒక జెల్ లాగా ఆయిల్ లాగా ఒక మాదిరిగా ఉంటుంది. ఇది స్ప్రే అంటే మన చేతులు కనుక్కుంటే అలా కొట్టేస్తే దానికి. ఇంకోటి చేతులు సీరం కాదా? ఇదే సీరం కాదు, ఇది స్ప్రే. ఇది స్ప్రే అంటే సీరం అంటే వేరే ఉంటుందా? ఓకే,
ఇది లివానా? సీరం అంటే ఆ జెల్ సీరం. ఓకే, సీరం కాదంట. సీరం అది. ఇది సీరమే, స్ప్రే సీరం ఇది. ఓకే, స్ప్రే సీరం అంట. లివాన్ కంపెనీది. అయితే చాలా మంది సజెస్ట్ చేశారు కాబట్టి మోస్ట్లీ మంచి కంపెనీ అయి ఉంటుంది. దీని ఎఫెక్ట్ కూడా ఉండదేమో అనిపిస్తుంది, లేకపోతే మన సబ్స్క్రైబర్స్ కూడా సజెస్ట్ చేయరు కదా మనకు. చూద్దాం. నాకైతే చాలా టైం పట్టేది. ఎప్పుడైనా పూజకి మ్యాక్సిమం తనే తీసుకుంటుంది పాపము. నా దగ్గర ఎప్పుడన్నా వచ్చినప్పుడైతే నాకు చాలా విసుగు తనకి తీయాలంటే కూడా. ఎక్కువ కట్ చేసేస్తే బాగుంటుంది పిల్లలకి హెయిర్ అనిపిస్తుంది నాకైతే. ఎవరైనా పిల్లలు అమ్మాయిలకి బాగా పెంచి నూనె పెట్టి బాగా జడల్లి అలాంటి కోరికలు పడతారు. మా అమ్మ చూడండి జుట్టు కట్ చేసేద్దాము. నేనైతే ఇప్పటికి 3 times ఏమో కట్ చేసేసాను, ఎందుకంటే ఈ చిక్కు తీయలేక. 3 times కాదు, ఇంకా మీకు ఇంకొకటి తెలుసా, పూజ జుట్టు 100 రూపీస్ కూడా అమ్మేసాను. సౌరం కట్టించింది. అమ్మలేదు, సౌరం కట్టించింది. నా జుట్టు నాకే సౌరం కట్టించింది మా మమ్మీ. అది వాళ్ళు 100 రూపీస్ తీసుకొని మనకు ఈ జుట్టుతోనే కొంచెం చిన్న సౌరం లాగా తీర్చారనమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇక జడవేనా జడేసేదా? పర్లేదు. సో కొంచెం వెంట్రుకలు కూడా ఎక్కువ రాలేదు, కొద్దిగా వచ్చాయి. ఓకే, మీకు ఇది దాని గురించి చెప్పడానికి, ఆ లివాన్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో బాగుంది. మీరు కూడా నాలా కష్టపడుతుంటే అది మీ పిల్లలకి అప్లై చేసుకోండి. నేను కష్టపడి పిల్లకాయని చూసుకోకపోతే కాదు, నేను చిక్కు తీస్తుంటే నీకు కూడా కష్టమే కదా. నువ్వు కూడా ఏడుస్తా ఉన్నావు కదా, అమ్మ అమ్మ అంటావు. అమ్మ అమ్మ అంటావు కదా నువ్వు కూడా. సో ఎక్కువ జుట్టున్నా ప్రాబ్లము, జుట్టు లేకపోయినా ప్రాబ్లము. పూజకైతే కొంచెం ఏమంటారు, షార్ట్ కానీ థిక్గా ఉంటుంది హెయిర్. ఇలా చెప్పు అందరు దిష్టి పెట్టేసి ఇలా చెప్పు అందరు దిష్టి పెట్టారంట. సో మా సబ్స్క్రైబర్స్ ఏం దిష్టి పెట్టరు, పూజీ హెయిర్ బాగుంది అంటారు, దిష్టి పెట్టరు. స్టైల్ చేసేసింది చూడండి. ఇంకా నేను చెప్తావా పూజీ? ప్రశాంతంగా తినేసి నిద్రపోకుండా. ప్రశాంతంగా తిని నిద్రపోకుండా, అంతే. నిద్రపోకుండా నీకు ఏం కావాలంటే ఫిల్ చేసుకున్న తర్వాత. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. అర్థంగా నేను వాడుకుంటున్నా.